ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అనేక పర్యాయం దేవుడు యొక్క బైబిల్ స్టడీను మన మధ్యలో పెట్టి కొద్దిసేపు ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటం కాను మనకిచ్చిన యొక్క గొప్ప తరుణాన్ని బట్టి మనము కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ర్యాప్చర్ గురించి మనము కొన్ని మాటలు తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు స్వయంగా ఏమేమి మాట్లాడుచున్నాడు అనేది మనం ఈ దినం తెలుసుకుందాము. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి, శాశ్వతమైన తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామం ప్రభా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నీ శిష్యులతో నువ్వు నాయనా ఎంత బిడ్డలుగా నాయనా నువ్వు పిలిచి వాళ్ళతో మాట్లాడిన రీతిగా బైబిల్ గ్రంథాన్ని మా చేతిలో ఇచ్చి ప్రతి ఒక్క గూఢమైన సంఘటనలను కూడా మాతో కూడా ప్రభా మీరు తెలియపరుస్తున్నారు. అందును బట్టి వందనాలు. మీరు అక్కడ కొరకై ఒక్కొక్కరిని మీరు ఆయత్తపరచండి ప్రభా. కాబట్టి ఈ దినం మేము ధ్యానం చేయబోయే అంశాన్ని ప్రభా మాకు బోధించి నడిపించమని పరిశుద్ధాత్మదేవ ఆది అంతమే మీరే ఉండి నడిపించమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినము ఈ యొక్క రెండవ రాకడ లేకుంటే రహస్య రాకడ, సంఘం ఎలాగ ఎత్తబడుతుంది, ఈ యొక్క అంశం గురించి మనం కొన్ని మాటలు మాత్రం ఎక్కడెక్కడ చెప్పబడి ఉంటున్నదో, ఏ రీతిగా మనము సిద్ధపడాలనో, దేవుడు మనల్ని ఎలాగ సిద్ధపరుస్తున్నాడో క్లుప్తంగా మనము చూస్తాం. మొట్టమొదటిగా యేసుస్వామి స్వయంగా మత్తయి సువార్త 24 అధ్యాయము 38 నుంచి 43 వరకు ఈలాగా సెలవిస్తున్నాడు. జలప్రలయమునకు ముందిన దినములలో నోవాగు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనిచ్చు పెళ్లి ఇచ్చుచు జలప్రలయం వచ్చేంత వరకు అందరూ కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. అలాగనే మనుష్య కుమారుని రాకడ కూడా ఉంటుంది. ఆ యొక్క వాక్యం చెప్పబడిందంటే నోపు కాలం వరకు వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎన్నో వాక్యాలు నోవా చెప్పినప్పటికీ వాళ్ళు వినల, పెళ్లి చేస్తూ విందు చేసుకొని సంతోషంగా నార్మల్ లైఫ్ దేవర్ లీడింగ్ అనమాట. అయితే జలప్రలయం వచ్చి అందరూ కొట్టుకొని పోయేంత వరకు వాళ్ళు ఎరుగరు అని అంటున్నారు. అలాగనే మనుష్య కుమారుని రాకడ కూడా ఉంటున్నది అంటున్నాడు. ఆ కాలమును ఇద్దరు పొలములో ఉందరు, ఒకరు తీసుకొని పోబడుదురు, ఒకరు విడువబెట్టబడతారు. ఇద్దరు స్త్రీలు తిరగలి విసరుచున్నారు, ఒకతే తీసుకొని పోబడుతుంది, ఒకతే విడువబెట్టబడుతుంది. కావున ఏ దినమున నీ ప్రభు వచ్చినో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి అని యేసయ్యనే మనల్ని హెచ్చరిస్తున్నాడు. శిష్యులను కూర్చోబెట్టుకొని ఈ మాట సెలవిస్తున్నాడు అన్నమాట. ఇద్దరు నిద్రపోతున్నారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. పొలంలో ఇద్దరు పని చేస్తుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఈ లోకంలో జీవిస్తున్న ఆ కార్నల్ మ్యాన్, ఆర్డినరీ మ్యాన్ వాళ్ళు ఇవన్నీ కూడా ఆషామాషిగా కనబడుతుంది, తమాషగా ఉంటుంది. అయితే స్పిరిచువల్ లైఫ్లో ప్రతి ఒక్కటి కూడా మనము సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథము పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడి ఉంటున్నది. అది ఒక కట్టుకథ కాదు. వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ సెడ్, ఇట్ ఈస్ బీయింగ్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ అనమాట. ఎంతో మంది ఆథర్ దీన్ని రాసి ఉన్నారు. ఈ గ్రంథంలో ఏదైతే ఈ జీవ గ్రంథంలో రాయబడి ఉన్నదో నీకును నాకును అది మాదిరిగా ఉంచబడింది. దాన్ని మనం పాటించాలని దేవుడు ఎదురు చూస్తున్నారు. అయితే స్వయంగా ఆయనే చెప్తున్నాడు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇలాంటి ఒక పరిస్థితి మీరు రాకముందు ఇది ఎక్కడెక్కడ చెప్పబడి ఉంటున్నది, ఆయన రాకడ నిజమేనా? కొన్నిసార్లు చోట ఏమని చెప్పబడి ఉంటున్నదంటే ఆయన దొంగవలే వస్తాడు. ఇంకొక చోట ఏం చెప్పబడి ఉంటున్నదంటే గర్భిణీ స్త్రీకి ఎలాగ ఆమె అనుకోలేని సమయంలో ఆమెకు ఆ పెయిన్ వస్తుందో ఆ రీతిగా యేసయ్య రాకడ ఉంటుంది. అది ఉదయకాలం ఉండొచ్చు, మధ్యరాత్రిలో ఉండొచ్చు, లేకుంటే సాయంత్రకాల సమయం ఉండొచ్చు. వీ డు నాట్ నో వెన్ హీ ఈస్ గోయింగ్ టు కమ్. కొన్ని మాటలను బైబిల్లో మనము చూస్తాం ఆయన రాకడ గురించి ఎక్కడెక్కడ చెప్పబడుతున్నది. బుక్ ఆఫ్ రెవల్యూషన్ మనం 12వ అధ్యాయం 20వ అధ్యాయం చూస్తే ఒకసారి దాన్ని ధ్యానం చేసుకుందాము. మొట్టమొదటిగా ఆయన రాకడ 22:20 అక్కడ మనం చూస్తే హీ విచ్ టెస్టిఫైయత్ దీస్ థింగ్స్ సేయత్ షోర్లీ ఐ కమ్ క్విక్లీ అంటున్నాడు అనమాట. ఈ సంగతులను కూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. అయితే ఈ యొక్క ప్రకటన గ్రంథం కడపటి అధ్యాయంలో పద్మాస్ దీవులో ఆయన యోహాను నుండి రాసినప్పుడు షోర్లీ హీ విల్ కమ్ క్విక్లీ అంటున్నాడు, ముమ్మారు సెలవిస్తున్నాడు. 22:7 చూస్తే బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ క్విక్లీ. అలాగనే 12వ వచనంలో ఆయన చూస్తే బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ క్విక్లీ 2వ మారు అంటున్నాడు.
మూడవ మారు 20 వచనంలో సూటిగా దేవుడు సెలవిస్తున్నాడు, షోర్లీ ఐ విల్ కమ్ క్విక్లీ అనే మాట ఆయన సెలవిస్తున్నాడు. మనం ఒక్కసారి పాత నిబంధనలో ప్రభు రాకడ గురించి ఎక్కడైనా ప్రాఫెసిస్ ఉంటున్న దాన్ని తేరి చూచినప్పుడు కొన్ని వచనాలు నాకు దొరికినాయి. అవి చూచినప్పుడు యెషయా గ్రంథం 40 అధ్యాయము 10 వచనం, ఇదిగో తన బాగువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువుకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. ప్రాఫెసీ దట్ హస్ బీన్ టోల్డ్ బై ఐజయా. ఆయన బాగువే తనకు ఆయన పక్షముగా ఏలుచున్నాడు, ప్రభువుగా యెహోవా తానే శక్తి సంబంధునై ఆయన వచ్చును. ఆయన యొక్క రాకడ గురించి ప్రాఫెసీ చెప్పి ఉన్నాడు అనమాట ఐజయా. అలాగనే హబక్కు గ్రంథంలో మనం చూస్తాము, 2వ అధ్యాయము 3వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది, ఆ దర్శనం విషయమై నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకు అది ఆత్రపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యమైనను అది దాగు చేయకున అది వచ్చును, దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక అది వచ్చును అంటున్నాడు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద విజన్ టు పర్ఫామ్. అంటే ఆ యొక్క దర్శనం నెరవేర్పు కొరకై ఆయుధపడండి, వేచి ఉండండి అని హబక్కుకు మనల్ని హెచ్చరిస్తున్నాడు అనమాట. ఇంకా జకరియా గ్రంథము 14:5 మనం చూస్తే, కొండల మధ్యలో కనపడు లోయ హాజీలు వరకు సహాయం మీరు ఆ కొండలోయలోనికి పారిపోదురు. యూదా రాజులందరూ ఉస్కియా దినములలో కలిగిన భూకంపంకు మీరు భయపడి పారిపోయారు. మీరు పారిపోవును, అప్పుడు మీతో కూడా పరిశుద్ధులు అందరూ వచ్చేదరు, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును అని ప్రాఫెసీ జకరియా కూడా సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ ప్రాఫెసీస్ అన్ని నెరవేరుతుందా? ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు, కన్యక మరియ గర్భం ధరించి కుమారును కనును, కన్యక గర్భం ధరించి కుమారును కనును అనే వాక్యము ఇదే యెషయా ప్రవచించాడు. అది జరిగిందా? మనకు తెలుసు, అది జరిగింది. బెత్లెహేంలో కన్యక మరియకు గర్భం ధరించి ఆమె యేసు అనే నామంలో ఆ బిడ్డను కనింది అనమాట. ఈ ప్రాఫెసీ నెరవేరింది. అందుకే యూదా దేశ బెత్లెహేమా, నీ యొక్క యూదా ప్రాంతంలో ఎంత మాత్రము అల్పమైనది కాదు అని ఒక ప్రాఫెసీ ఉంటున్నది. కాబట్టి బెత్లెహేంలో ఆయన జన్మించినాడు అనే వాక్యం ఉంటున్నది. నా యొక్క దాసుని నేను ఐగిప్తు నుంచి నజరేతుకు రప్పించినానని చూచినప్పుడు హెరోదుకు భయపడి యేసయ్యను ఆ యొక్క యోసేపు మరియ దంపతులు తీసుకొని వెళ్ళిన తర్వాత ఎలాగ పిలుచుకొని వస్తాడో ఆ ప్రాఫెసీ కూడా జరిగింది. ఇంకా దావీదు 22 కీర్తనలు చూస్తే దేశస్వామి యొక్క శ్రమలన్నీ ఆయన రాస్తున్నాడు. అలాగనే యెషయా గ్రంథము 53 మనం చూస్తే, ఆయన పడిన దెబ్బల చేత మనకు స్వస్థత, వదకు తీయబడిన గొర్రెపిల్ల వలె ఆయన బొచ్చు కత్తిరి వారి ఎదుట ఆయన మౌనిగా నిలబడినాడని వాక్యం రాశాడు. అవన్నీ కూడా సాక్షాత్తు సిలువ మ్రాన్ పైన జరిగిపోయిందనమాట. వాట్ ఎవర్ దట్ హస్ బీన్ సెడ్ హ్యావ్ బీన్ ఫుల్ఫిల్డ్. కాబట్టి ఈ యొక్క రాకడ కొరకే మనం అందరూ ఎదురు చూస్తున్నాం. ఈ వాక్యాలు ఇప్పుడు హబక్కు చెప్పినది కానివ్వండి, యెషయా గ్రంథంలో ఆయనే దండుతో వస్తాడని సెలవిచ్చినది కానీ, ఇంకా మనం చూస్తే జకరియా గ్రంథంలో మీరందరూ కొండలకు పారిపోతారు, పరిశుద్ధులు కూడా పారిపోతారు, ఆ సమయంలో ఆయన రాకడ ఉంటున్నదని సెలవిచ్చారు. ఇవన్నీ కూడా సాక్షాత్తు జరుగుతుంది. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఆకాశం భూమి గద్దించిన ఆయన మాట పొల్లైనను సున్నైనను తప్పదు, అది తప్పక నెరవేరుతుందని వాక్యం సెలవిస్తుంది. యేసు స్వామి నోట్ల నుంచి ఊడిపోయిన ప్రతి ఒక్క మాట కూడా నెరవేరుతుంది. ఆయనే స్వయంగా చెప్పాడు. కాబట్టి మనము వినాల. యోహాను సువార్తలో ఆయన ఏమంటున్నాడంటే 14:3లో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలములలో మీరును ఉండులాగున మళ్ళా వచ్చి నా యొద్దకు ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. ఐఎమ్ ప్రిపేరింగ్ ఎ ప్లేస్ ఫర్ యూ అండ్ వెర్ ఎవర్ ఐ గో ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్ అంటున్నాడు. నేను నీకు స్థలం సిద్ధపరుస్తాను. అందుకే కదా మనం ఎప్పుడు ధ్యానం చేస్తాము, ఈ యొక్క అబ్రహాం కానివ్వండి, ఈసాకు, యాకోబులు వాళ్ళందరూ కూడా గుడార నివాసులుగా ఈ లోకంలో ఉండి ఆ పరలోక పట్టణం కోసము ఎదురు చూచి విశ్వాసంతో ముందడుగు పరిగెత్తినట్లు మనం చూస్తాం. అలాగనే మత్తయి 24:14 ఏమంటున్నాడంటే, మీరు అనుకొనని గడియలు మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండు. ఆయనే స్వయంగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. యూ డు నాట్ నో ద టైమ్, సో బీ ప్రిపేర్డ్. మీరు అనుకోనని గడియలు,
ఏ సమయమైనా ఆయన రావచ్చు. కాబట్టి మెలకువగలిగి ఉండు. మెలకువగలిగి ఉండు అంటే సిద్ధపడి ఉండు అంటే ప్రార్థన జీవితంలో, విశ్వాసంలో, మన విశ్వాస యాత్రలో, శ్రమలలో ప్రతి విషయంలోనూ దేవునికి మనం భయపడి ఆయనను ముందు పెట్టుకొని ఆయన బాటలో అడుగుజాడలో మనము నడవాలని దేవుడు కోరుచున్నాడు. అంతేకాకుండా ఇంకా తెస్సలోనికయ్యులు మొదటి తెస్సలోని 4:16-17 చూస్తే ఆర్భాటంతోను ప్రధాన దూతల శబ్దంతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ తర్వాత సజీవులైన నిలిచి ఉండే మనము వారితో కూడా ఏగముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాక మనమందరూ సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. వాట్ అ గ్రేట్ కన్ఫెషన్ ఇక్కడ పౌలు సెలవిస్తున్నాడు తెస్సలోనికి. మనమందరం ముందు వెళ్ళిపోము, అయితే ఆయన వస్తాడు, మేఘారుడే ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనమందరూ కూడా మొట్టమొదటిగా క్రీస్తునందు నిద్రించి వారు లేస్తారు, వాళ్ళు ఆకాశ మండలంకు కొనిపోబడతారు. అటు తర్వాత బ్రతికి ఉన్న సజీవమైన మనం కూడా ఆయనతో పాటు కలుసుకుందాం ఆ యొక్క మేఘ మండలంలోనే. ఒక చక్కని మాట పౌలు కూడా సెలవిస్తున్నాడు. అపోస్తల గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. మొదటి అధ్యాయము 11వ వచనంలో చూస్తే, గలిలేయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చు కొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును వారితో చెప్పాను. చూడండి, అక్కడ వాళ్ళు నిలబడినారు. మొన్నటి దినం బేతని గురించి ధ్యానం చేస్తా ఉన్నప్పుడు బేతనిలో ఆయన ఆరోగ్యమయ్యాడు. ఆ శిష్యులందరూ కూడా గలిలే ప్రాంతంలో అక్కడ చూస్తూ ఉన్నారు. ఆ యొక్క కొండ కింద, ఒలివ కొండ కింద ఆయన ఏ రీతిగా వెళ్ళారో అప్పుడు దేవదూతలు వాళ్ళని కనబడి చెప్తున్నారు, గలిలేయ ప్రజలారా, మీరెందుకు అలాగా చూస్తున్నారు? ఏ రీతిగా యేసయ్య ఎత్తబడారో ఆ రీతిగానే ఆయన తిరిగి భూలోకానికి రాబోతున్నాడు. ఎంత ఒక సంతోషకరమైన వార్త కదా. వి ఆల్ హావ్ టు వెయిట్ అండ్ ఇన్వైట్ ద లార్డ్. ఆయన ఎప్పుడు వస్తాడు? ఎప్పుడైతే మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తారంటే మనం ఎంతో సిద్ధపడతాం, సంతోషపడతాం. వాళ్ళకి ఏమి ఇష్టమో అవన్నీ చేస్తాం, వాళ్ళకి సమస్తము అరేంజ్ చేసి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలని ఎంతో ఆతృత ఉంటాం. అయితే మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి ప్రధాన యాజకుడుగా తండ్రి దగ్గర ఆయన మొరపెడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ప్రతి పాపం చేసేటప్పుడల్లా మరణించకుండా మన జీవం కోసం ఆయన పోరాడుతూ ఇంకా కొంతకాలం ఈ చెట్టు కింద యొక్క కోడలి పెట్టబడి ఉంది, అయితే ఎరువేసి నీళ్లు పోస్తాను, నేను కాపాడుతానని దేవుడు మన కోసము అక్కడ విజ్ఞాపన చేసే దేవుడుగా మనం చూస్తాం. అయితే ఆ రాకడ కొరకై మనం సిద్ధంగా ఉన్నామా ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలా. ఎబ్రీ పత్రికలు 10:37 ఏం చెప్తుందంటే, ఇక కాలము బగు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఇంకా కాలం కొద్దిగా ఉంటున్నది. ఎన్నో కార్యాలు చూస్తాం, యుద్ధాలు, ఎప్పుడు చూసినా యుద్ధ వార్తలు వింటున్నాం, ఎక్కడ చూసినా భూకంపాలు ఆ యొక్క వార్తలను కూడా వింటున్నాం. జల ప్రళయం వచ్చి అనేక మంది కొట్టుకొని వెళుతున్నారు. అంతేకాకుండా అగ్ని ప్రమాదములు జరుగుతున్నాయి. రకరకాల తెగులు యొక్క భూలోకంలో వచ్చి ఉన్నది. ప్రేమ సల్లారిపోయిన దినంలో ఉన్నాం, విశ్వాసం సల్లారిపోయింది, ఎవరినలో కూడా విశ్వాసం కనపడడం లేదు. అయితే సంఘము, సహవాసం అన్ని కూడా సల్లారిపోయిన స్థితిలో ఉన్నాం. ఈ స్థితిలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇది ఒక హెచ్చరిక మాటగా మనము తీసుకోవాలా. ఇలాగా అది ఉండేటప్పుడు మనము we need to wait patiently for the Lord. యేసు రాకడ కొరకై కనిపెట్టుచున్న మనము ఆత్రంతో ఉండకూడదు. మనం we have to wait for the Lord. We have to spend time in his presence. అక్కడ మోషే చూడండి, సీనా పర్వతంలో ప్రతినిత్యము ఉదయకాలంను వెళ్ళి ఆయన సన్నిధానంలో నిలబడి ఆయన ఇచ్చే మాటలను ప్రజలకు తీసుకొని వచ్చాడు. ఉదయమే వచ్చి నా సన్నిధానంలో నిలబడమని దేవుడు మోషేకు ఆజ్ఞయించాడు. అలాగా మనం కూడా మన కుటుంబాలకు, మన సంఘాలకు, మన యొక్క సమాజం ఏ వాక్యం అయితే దేవుడు ఇస్తున్నాడో, హెచ్చరిక వార్త, అభయ వార్త అన్ని కూడా మనం తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వాలన్నమాట. ఇక్కడ అలాగా మనం వేచి ఉన్నప్పుడు ఏం చేయాలనే మాట కూడా సెలవిస్తున్నారు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన పూపలము నిమిత్తము ఓపికతో కార్చుకొని ఉండు కదా. ఆ రీతిగా మనం కూడా ఆయన రాకడ కొరకై కనిపెట్టి ఉండాల. ఒక వ్యవసాయం ఎత్తుకోండి, ఆయన వానం ఎప్పుడు వస్తుంది, వర్షం ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు తూర్పు ఎత్తొచ్చా, విత్తనాలు నాటొచ్చా అని ఎంతో కనిపెట్టుకొని ఉంటాడు అన్నమాట. బహు జాగ్రత్తగా మనం కూడా ఆ రీతిగానే ఉండాలి. అంతేకాకుండా కార్య ఆరంభం కంటేను కార్య అంతం ఎంతో గొప్పది అని ఎక్లీషియాసిస్ లో మనం చూస్తాం 7వ అధ్యాయము 8వ వచనం. అయితే ఒక కార్యం ఆరంభమైంది మన జీవితంలో. యేసయ్యను నమ్ముకున్నాం, మనం పరుగు పొందాం. తుద వరకు మనం ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకుండా రూఢిగా ఆయన వైపు చూసుకొని ఆయన రాకడ కొరకే కనిపెట్టి ఉండాల.
ఇదే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తుందంటే, సహించిన వాని ధన్యులు అని అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును చూచినారా అని వాక్యం సెలవిస్తుంది. యోబు సహనం మనం అందరు కూడా తెలుసు అనమాట. అలాగనే తీతు పత్రికలో 2వ అధ్యాయము 11 నుంచి 13 వరకు చూస్తే, ఏలయనక సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మన బుద్ధిహీనత ఇకలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచున్నాం. ఈ లోకంలో సుపుత్రతో నీతితోనూ మనము భక్తితోనూ నడవాలన్నమాట. ఆయన రాకడ కొరకై మనం ఎదురుచున్న మనము ఆ కృప కొరకై మనము ఎదురు చూడాలి. సుబుద్ధి కలిగి ఉండాలా, దేవుని యొక్క భక్తి కలిగి జీవించాలా. ఆయన రాకడ సమీపం అయినప్పుడు మనం లోకంలోకి వెళ్ళిపోకూడదని వాక్యం సూటిగా మనల్ని హెచ్చరిస్తుంది. లాగా మనం ఉంటుండగా యాజ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, దేవుడు ఏం చేస్తున్నాడు అనే ఒక కార్యం మనము చూడాలా. ఇప్పుడు చూడండి, మనం రక్షణ పొందినప్పుడు మనకు కృప ద్వారానే రక్షణ పొందినామని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మనము ఎఫిషియన్స్ 2:8-9 చూసినప్పుడు, నాట్ బికాస్ ఆఫ్ అవర్ వర్క్స్ బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అని చూస్తాం. మీరు విశ్వాసం ద్వారానే కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు కానీ దేవుని యొక్క వరం అంటున్నాడు. ఎలాగ మనం రక్షణ పొందేటప్పుడు కేవలం ఆయన కృప మీద ఆధారపడినాం, మన చేతు పని మీద కాదు కానీ ఆయన కృప మీద ఆధారపడినాం. ఈ రాకడ సమయంలో కూడా దేవుడు మనకు కృప ఇస్తాడని వాక్యం సెలవిస్తుంది. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది, కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకొని నిబ్రమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. అంటే మనం కాదండి, మన పనులలో ఉంటాం. ఆయన వచ్చినప్పుడు మనం ఎలాగ ఎత్తపడతామో అని కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తాం. అయ్యో నేను ఈ తప్పు చేసినానే, అయ్యో నేను దేవునికి విరుద్ధంగా ఇలాగపోయినానే. అలా కాదు. ఒకసారి మనము యేసుక్రీస్తునందు ముద్ర వేయబడినాక అది నిత్యత్వంకు ముద్ర వేయబడి ఉంటున్నది. అంతేకాకుండా ఆ రాకడకు నిన్ను నన్ను సిద్ధపరిచేది కూడా ఆయన కృపయే. అది కూడా ఆ కృప ఇవ్వబడుతుందంట. కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకొని నిబ్రమైన బుద్ధి గలవారై, అటు ఇటు తొలగకూడదు. నిబ్రమైన బుద్ధి, దేవుడు ఖచ్చితంగా తన రాకడలో పైన మధ్యాకాశంలోకి తీసుకుని వెళ్తాడనే నమ్మకం మనకు ఉండాల. నిబ్రమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప నిమిత్తం. చూడండి, ఆ కృప ద్వారానే నువ్వు ఎత్తబడతావు. నాట్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేట్నెస్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ రైచియస్నెస్. మన యొక్క నీతిలన్నీ కూడా మురికి బట్టలకు సమానమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎలాగ రక్షణ కృప ద్వారా పొందుకున్నావో ఈ యొక్క రాకడలో ఎత్తపడడం కూడా కృప ద్వారానే. కాబట్టి రక్షించబడిన ఆ సమయం నుంచి రాకడ వరకు నిన్ను కృపలో నిలబెట్టాలంటే యూ నీడ్ టు ఇన్వైట్ ద హోలీ స్పిరిట్. మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి కోరుకోవాలన్నట. అందుకే దేవుడు ఏమన్నాడు, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, అదేమనగా తండ్రి నా నామములో పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తము నీకు బోధించి నేను మీతో చెప్పిన సంఘటనలన్నీ కూడా మీకు జ్ఞాపకం చేయను. యేసయ్య ఈ మాటలను శిష్యులతో పలుకుతున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను, అయితే నా తండ్రి దగ్గర నేను అడుగుచున్నాను ఆదరణకర్తను మీ మీదకి పంపించుమని. ఆయనే మిమ్మల్ని సమస్త సత్యంలోకి నడిపించును. నేను ఏదైతే ఇప్పుడు మీతో కూర్చొని బోధిస్తున్నానో ఈ మాటలన్నీ కూడా ఆయన మీకు జ్ఞాపకం చేపిస్తాడు. కాబట్టి ఆ దినంలో తండ్రితో నేను ఏ రీతిగా మేమిద్దరు కలిసి ఉన్నామో ఆ రీతిగా పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడు మీరు కూడా మాతో పాటు ఏకగ్రీవ్యంగా ఉంటున్నారు. వి ఆల్ ఆర్ వన్ అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. కాబట్టి ఆ యొక్క రక్షింపబడిన మనము రాకడలో ఎత్తబడాలంటే, ఆ కృపలో మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ నడిపింపుకు మనల్ని మనము చెప్పాలన్నమాట. అందుకే రోమా పత్రిక 8:26 ఒక చక్కని మాట సెలవిస్తుంది. అదేమనగా, అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కానీ మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మనకు తెలియదు కొన్నిసార్లు మనం ఏ రీతిగా జీవిస్తున్నాం, ఎలా మనం అడగాల, దాని తండ్రి చిత్తం ఏంటో ఇవన్నీ కూడా మనకు తెలియదు. కాబట్టి వెన్ యూ వాక్ ఇన్ ద స్పిరిట్, మనం దేవుకు అప్పజెప్పి పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడి ఆ స్వరం ప్రకారం మనం నడిచినప్పుడు ఆత్మ తానే మనల్ని సిద్ధపరుస్తున్నాడు. తండ్రి యొక్క చిత్తానుసారంగా మనము ప్రార్థన చేయుటకు ఆయన
మనల్ని ఏర్పరచుకుంటున్నాడు. శక్యం కాని మూల్గులతో ఆయనే మన కోసం విజ్ఞాపన చేసే దేవుడుగా ఉంటున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఎంతో మంది ఈ దినాల్లో పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడడం లేదు. వన్స్ యూ రిసీవ్ ద సాల్వేషన్ యూ జస్ట్ ఇగ్నోర్ ద హోలీ స్పిరిట్ దట్ హెస్ బీన్ గివెన్ ఫర్ ఎవ్రీబడి. శిష్యులందరికీ ఆ దినం ఇవ్వబడింది. ఎంతో గొప్ప సంఘాలను వాళ్ళు కట్టగలిగారు. యేసుక్రీస్తు కొరకై సజీవ సాక్షిగా మరణించారు. ఈ దినం వరకు వాళ్ళ ద్వారానే ఈ యొక్క సువార్త ఎంతో వెదజల్ల పడింది అనమాట. కాబట్టి ఈ దినం ఈ యొక్క విశ్వాస బాటలో నువ్వు ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను అప్పజెప్పుకొని మనం లోబడి నడువాల. కొన్ని మాటలు ఇక్కడ చెప్పబడింది. ఫిలిప్పీ పత్రిక 3:20-21 చూస్తే మన పౌరస్థితి పరలోకమందు ఉంటున్నది. మన యొక్క సిటిజన్షిప్ ఎక్కడ ఉంటున్నదంట? పరలోకంలో ఉంటున్నది. ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్. ఆ యేసు ఎప్పుడు వస్తాడో కనిపెట్టుకొని ఉంటున్నాం. సమస్తము తనకు లోబర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరముగా సమరూపం కలదానిగా ఆయన మార్చును. హీ విల్ చేంజ్ అవర్ బాడీ. అంటే ఎత్తపడేటప్పుడు మన శరీరము మహిమగల శరీరంగా మార్చబడతాదని ఫిలిప్ కూడా చెప్తున్నాడు. ఇంకా 2 కొరింథీ 3:18 ఏ మాట సెలవిస్తున్నాడంటే మనమందరూ ముసుకులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిబింప చేసి మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు ఆత్మచేత ఆ పోలికలో తానే మనము మార్చబడుచున్నాం. ఎవరి ద్వారా మార్చబడుచున్నాము? ఆత్మ ద్వారానే. సో యూ హ్యావ్ టు అబైడ్ టు ద హోలీ స్పిరిట్. ఆయన రాకడకును ఆయన పోలికలో యేసు పోలికలో నువ్వు మార్చబడాలంటే the time since you received the salvation until is coming you have to abide to the Holy Spirit. ఆయన నిన్ను మారుస్తాడు. ముఖాముఖిగా మనము దేవుని మధ్యాకాశంలో చూడబోతున్నాం. చూడండి 1 యోహాను 3:2 కూడా ఇలాగా సెలవిస్తుంది. పిల్లలారా మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లే మనము కూడా ఆయనలాగా ఉంటామని వాక్యం సెలవిస్తుంది. యేసు ఏ రీతిగా ఉంటున్నాడో ముఖాముఖిగా మనం చూస్తాం. కేవలము 40 దినము మోషే ఆ యొక్క కొండ ప్రాంతంలో దేవుని దగ్గర కూర్చొని ఆ 10 ఆజ్ఞలు రాసినప్పుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆయన ముఖంను చూడలేకపోయినారు. ఆయన ముసుకేసుకొని ప్రజలతో మాట్లాడాల్సి వచ్చింది. అయితే మనం దేవుని ముఖాముఖిగా చూడాలంటే ఆ పరిశుద్ధంలోకి మనం ఎదగాలంటే పరిశుద్ధాత్మ శక్తికి మనము లోబడి ఆయన స్వరము వినాలన్నమాట. ఇంకొక హెచ్చరిక మాటను కూడా మనం చూడాలా. కొంతమంది ఏమంటున్నారు, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో అది నిదానం అవుతుంది, ఆలస్యం అవుతుంది అని సెలవిస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ మాటలన్నీ కూడా వి షుడ్ నాట్ బి డిసీవ్డ్ అన్నమాట. ఆ మాటలు ఏమంటే 2 పేతురు 3:4 వచనములు చూస్తే అంత్య దినములలో అపహాసకులు అపహసించి వచ్చి తమ స్వకీయ దురాశ చెప్పున నడుచుకొనొచ్చు. ఆయన రాకడను గురించి వాగ్దానం ఏమాయను, ఎక్కడ వస్తాడండి చెప్తానే ఉండారు వాక్యము, ఆయన ఎప్పుడు వస్తాడు అని ఏళనం చేస్తారనమాట. ఆ రాకడను గుర్చిన వార్త ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభం వరకు నిలిచి ఉన్నదే అని చెప్పుచుండ్రి. కాబట్టి మోసపోకుడి. మనం అట్లాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మోసపోకూడదు. ఎందుకంటే ఆ కాలంలో కూడా అలాగనే మోసపోయారు. ఎప్పుడు వస్తుంది వాన రాదు ఏం రాదు, ఈయన ఒట్టిగా ఈ పని చేస్తున్నాడని ఆయనను కూడా ఏళనం చేశారు. అయితే ఇప్పుడు కూడా అలాగనే ఏళనం చేస్తారు. రాకడ ఎప్పుడు వస్తుంది చూడండి, చిన్న వయసు నుంచి కూడా చెప్తూ వచ్చినారు. అయితే 90 దావీదు కీర్తన 4వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. నీ దృష్టికి 1000 సంవత్సరము గతించిన నిన్నటి వలనే ఉన్నది, రాత్రి అందలి యొక్క జామ ఒక జామం వలె ఉంటున్నది అంటున్నాడు. చూడండి, ఒక జామం అంటే 3 గంటలు, రాత్రి 9 నుంచి 12 వరకు ఒక జామ అని చెప్తాం. అయితే అది దేవుడు చదివిస్తున్నాడు. ఆయన దృష్టికి ఒక దినము 1000 సంవత్సరంకు సమానంగా ఉంటున్నది. 1000 సంవత్సరము ఒక దినంకు సమానంగా ఉంటున్నది కనుక మనం మోసపోకూడదు. కడపటిగా ఇంకొక మాట నేను తెలియపరుస్తున్నాను. we have been called to fly అన్నమాట. మనము ఎంతో ఏర్పరచుకొనబడిన యొక్క జనాంగం. అయితే అందరి కనులు చూడంగా ప్రభు మనల్ని మధ్యాకాశానికి తీసుకొని పోతున్నాడు. ఈ యొక్క రూఢిగైన మంచి మాటను మనం చదువుకుందాము. మత్తయి 24:30-31. అప్పుడు మనుష్య కుమారుని ఆ యొక్క సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై చూచి భూమి మీద ఉన్న సగ్గల గోత్రములో వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప
బూరతోనూ తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కులలో నిలబడి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయును వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆయన తిరిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్క నేత్రం ఆయనను చూస్తుంది వాక్యం సెలవిస్తుంది. ఆయన తన దూదలను పంపుతున్నాడంట. నలుదిక్కులు వెళ్ళి వాళ్ళు జనులందరినీ ఏర్పరచుకున్న వారు మాత్రం పోగు చేసి వాళ్ళని మధ్యాకాశంలోకి తీసుకొని వెళ్తారా. దేవుడే స్వయంగా పలికిన మాట. అయితే ఎవరైతే ఆయన ఈ మాటలని విశ్వాసం లేకుండా ఉంటున్నారో అటువంటి వారు విడువబడతారని వాక్యం రూఢిగా సెలవిస్తుంది. సో వీఆర్ కాల్డ్ టు ఫ్లై అంటే ఏర్పరచుకున్నబడిన జనాంగం గద్ద ఏ రీతిగా నేల మీద పాకదో అది ఎప్పుడు కూడా ఆకాశంలో తిరుగుతుంది. ఆ రీతిగా మనమందరూ కూడా ఆయనతో పాటు ఎల్లప్పుడూ ఉండుటకు ఆకాశంలో కొనిపోబడతాం. కాబట్టి ఇట్టి వార్తను మనము సంతోషంగా అంగీకరించాలా. కడపటిగా 1 కొరింథీయులు 15:52 ఏం సెలవిస్తుందంటే, మనమందరం నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగానే మనమందరూ మార్పు పొందుదాము. కాబట్టి బూరం రోగును అప్పుడు ముందు అక్షయములుగా ఉండేవారు చేర్చబడతారు. మనము మార్పు పొంది అటు తర్వాత మనము వెళ్ళిపోతామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యంతో పాటు మనం ఒకరిను సంతోషపరచుకోవాలన్నమాట. ఈ కార్యానికి మనల్ని సిద్ధపరిచేవారు ఎవరును ఆలోచన చేసినప్పుడు దేవుడే మనల్ని సిద్ధపరుస్తాడనమాట. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. ఏమంటున్నాడు? యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమును నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడను దాని మీదికి రాకున్నట్లు దివారాత్రము దానిని నేను కాపాడుచున్నాను. ఆయన వచ్చేంత వరకు మనల్ని నీళ్లు పోసి కాపాడే దేవుడే కనుక మనల్ని ఆయన చేతిలో మనం అప్పగిస్తాం. హీ విల్ సేఫ్ గాడ్ అంటిల్ ఈస్ కమింగ్. ఆయన రాకడ వరకు ఆయన కృప మన పట్ల విస్తారంగా ఉంటున్నది. అలాగనే ఆయన కృప గురించి ఇంకొక చోట కూడా రాయబడి ఉంటున్నది. 1 తెస్సలోని 5:23-24 ఇక్కడ కూడా చూస్తే, సమాధాన కర్తయ్య దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవము శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడేందు నిందారహితుడుగా సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడును గాక. మిమ్మను పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక అలాగ చేయను. చూడండి, మనకిచ్చే ఆని దేవుడే మనకు ఆని ఇస్తున్నాడు. ఆత్మ శరీరం అవన్నీ కూడా సిద్ధపరిచేది దేవుడే ఆయన రాకడ కొరకే. కాబట్టి ఆయన చేతిలో మనం ఇవ్వాల. కీర్తన 36:5 కూడా ఈ రీతిగా సెలవిస్తుంది. యెహోవా కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్యము నిత్యము ఉంటున్నది అని వాక్యం సెలవిస్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతవరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. ఇట్ ఈస్ నాట్ వి హూ ఆర్ స్టాండింగ్ ఆన్ అవర్ లెగ్స్, ఇట్ ఈస్ గాడ్ హూ ప్రిపేర్స్ us ఫర్ దిస్ కమింగ్. ఇది ఎంతో గొప్ప సత్యం అనమాట. ఫిలిప్పు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. మీలో ఈ సత్క్రియను ప్రారంభం చేసిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించును అని రూఢిగా నమ్ముచున్నాము. చూడండి ఎంత గొప్ప మాట. ఏదైతే నీలో ప్రారంభం చేశాడో అంతవరకు దాన్ని తుదముట్టుటకు ఆయన శక్తిమంతుడు. కాబట్టి మన యొక్క గొప్పతనం కాదు, కానీ ర్యాప్చర్లో మనం ఎత్తబడాలంటే కేవలం ఆయన యొక్క కృపని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. అనేక సత్యాలను మనం చూచినాం. ఆయన నేను వస్తాననే మాట ఆ యొక్క నూతన గ్రంథములను ప్రాఫెసీ పాత నిబంధనలను చెప్పబడి ఉంటున్నది. ఆయన రాకడ గురించి మీరు ఆలస్యం చేస్తున్నారని మోసపోకుడిని హెచ్చరించి ఉంటున్నది. అంతేకాకుండా ఆయన మనల్ని స్థిరపరుస్తాడని, ఆయన ఫెయిత్ఫుల్నెస్ నిత్యము మన పట్ల ఉంటున్నది. ఎప్పుడు నీళ్లు కట్టి ఆయన కాపాడి ఆయన మనల్ని రక్షించి కాపాడుకుంటున్నాడు ఆయన రాకరకు వరకు సెలవిస్తున్నది. కడపటిగా ఎలాగైతే ఈ యొక్క రక్షణ విషయంలో మన కృప చూపించబడిందో, ఈ యొక్క రాకడ విషయంలో కూడా ఆయన కృప ద్వారానే, ఆయన తేబడు ఆ యొక్క కృప ద్వారానే మనం ఆయనకు ప్రత్యక్షం అవుతామని కూడా వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క గొప్ప సంఘటనలకు మనల్ని సిద్ధపరిచేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆయనే నిన్ను మహిమల నుండి అధిక మహిమలోకి మనల్ని తీసుకొని వెళ్ళి అక్కడ యేసేకు మనల్ని అప్పచెప్తాడనమాట. ఈ యొక్క గొప్ప పెళ్లి విందుకు మనం వెళ్ళాలంటే మనం యేసు రక్తంలో కడుగబడి రాకడ కొరకై మనము సిద్ధపరచుకోవాలా. ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, జీవం గల నాయన, ఇదిగో తండ్రి ప్రభా, నీ గొప్ప ప్రణాళికలను బట్టి వందనాలు ప్రభా. భూలోకాన్ని ఎప్పుడునైతే మీరు సృష్టించావో ఆ సమయంలోనే నాయన మా యొక్క రక్షణను, మా యొక్క నాయన ఇదిగో ప్రభా ర్యాప్చర్ను కూడా మీరు డిసైడ్ చేసావు.
యు హావ్ బీన్ ప్రీ డెస్టిన్డ్ అని సెలవిస్తున్నావు ప్రభా. క్రీస్తు యేసులో మీరు ఏర్పరచుకునబడిన వారని ప్రభా ఎఫెస్సి గ్రంథం సెలవిస్తుంది. క్రీస్తు యేసులో మీరు ముద్ర వేయపడారు, ఆత్మతానే ముద్ర వేసినారని సెలవిచ్చావు ప్రభా. ఎంత గొప్ప నిరీక్షణ! ఆ యొక్క రాకడ కొరకై, ఆ వండర్ఫుల్ ఈవెంట్ కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు ప్రభా. అయా ఒక ఇంటిలో ఒక కుమార్తెను పెళ్లికి ఏ రీతిగా సిద్ధపరుస్తున్నారో ఆ రీతిగా ఒక్కొక్క విశ్వాసిను ప్రభా పరిశుద్ధాత్మ దేవుని లోబులు పెట్టి మీరు సిద్ధపరుస్తున్నారు. మీరు సిద్ధపరిచినప్పుడు మమ్మల్ని మేము తగ్గించుకొని నీ యొక్క గద్దింపుకు, నీ యొక్క మెల్లని స్వరానికి లోబడుటకు సహాయం చేయండి. ఏ రీతిగా రక్షణను మేము పొందుకున్నామో ఆ రీతిగా నీ రాకడలో నాయనా మేము ఎత్తపడుటకు, అవున తండ్రి హెచ్చరిక ఇచ్చారు, ఇద్దరు తిరగలి ఇస్తున్నారు, ఒకరు తీసుకుబడతారు, ఒకరు విడువబడతారన్నాం. ఆ రీతిగా ప్రభా విడువబడిన గుంపులో మేము కానీ మా బిడ్డలు కానీ ఉండకుండా నాయనా మా సంఘము మా సమాజం ఉండకుండా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ నువ్వు నాయన ప్రత్యేకంగా చెప్పిన ఈ మాటలను హృదయంలో దాచుకొని నువ్వు వచ్చేంత వరకు కూడా ప్రభా పరిశుద్ధ జీవితం కలిగి ఆత్మ శరీరము ప్రభా సమస్తము నీకు ఇష్టానుసారంగా మలుచుకొని జీవించుటకు సహాయం చేయమని యేసయ్య అది పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.